నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొత్తానికి ఏపీ రాష్ట్రం గిరిజనులకు తీపి కబురు చెప్పిందని మనం చెప్పుకోవచ్చు. రాష్ట్రాన్ని డోలీమోత రహిత రాష్ట్రంగా మార్చాలని చెప్పి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నారు. దీనికోసమే ఏదైతే గిరిజన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో రహదారులు నిర్మించడానికి దాదాపు 50 కోట్లు పెట్టి, అది కూడా కేంద్రం నుంచి వచ్చే వరకు ఆగకుండా ఉపాధి నిధుల నుంచి తీసుకొని దాన్ని నిర్మించాలనే ఆలోచనలో ఉన్నారు. దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మణ్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే మసరావణి. సార్, మనం చూసాం గిరిజన ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో గిరిజనులంతా కూడా వారికి ఏ ఎమర్జెన్సీ వచ్చినా కనీసం దగ్గరలో ఆసుపత్రి లేకపోవడం కానీ, కనీసం ఆటోలో కానీ దేంట్లో అయినా వెళ్దామన్న రహదారులు లేకపోవడం మనం చూసాం సార్. డోలీలో తీసుకుని నిండు గర్భిణిని అయినా సరే ఎవరికైనా ఏ ఎమర్జెన్సీ వచ్చినా డోలీలో మోసుకుని వెళ్ళడం చూసాం. ఈ పద్ధతికి చెక్ పెట్టేందుకు రహదారులు నిర్మించడానికి ఏపీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి అయితే వచ్చింది సార్. దాదాపు 50 కోట్లు పెట్టి రహదారులను నిర్మించాలనే ఆలోచనలో ఉంది. అసలు ఇది శుభదాయకం అనుకోవచ్చు, గిరిజన ప్రాంత వాసులకి చాలా శుభ పరిణామం అని చెప్పవచ్చు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? శ్రావణి గారు, 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో గిరిజనులను ఏ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగిన తర్వాత దాదాపు మన రాష్ట్రంలో 499 గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. వీళ్ళందరూ కొండ కోణల్లో, కొండగట్టులపైన, అటవీ ప్రాంతాల్లో వాళ్ళు సహజ జీవనం, చాలా ప్రశాంత వాతావరణంలో వాళ్ళు జీవనం సాగిస్తుంటారు. అది సాంప్రదాయ జీవన విధానం. అది ఇప్పటి నుంచి వచ్చింది కదా, సనాతనంగా వస్తుంది సాంప్రదాయ జీవన విధానం గిరిజనులది. ఆ విధానంలో భాగంగా గిరిజనులకు రోడ్డు మార్గం సరిగా లేక కొండగుట్టల్లో చదువులు కొనసాగేవి. కొండగుట్టల్లోనే రోగాలు వచ్చినా, రొప్పులు వచ్చినా కొండలను దాటుకుంటూ, కోణలను దాటుకుంటూ, చెరువులను దాటుకుంటూ, నదులను దాటుకుంటూ వాళ్ళ ప్రయాణం సాగేది. ఎంతటి దుర్భర పరిస్థితులు అంటే, గర్భం దాల్చిన ఒక మహిళను ఆమెకు డెలివరీ చేయించాలంటే 10 నుంచి 20 కిలోమీటర్లు అడవిలో డోలీలు కట్టుకొని వస్తుంటే మార్గ మధ్యలో డెలివరీ అయ్యేది. ఒక్కోసారి మరణాలు కూడా సంభవించాయి. అలాంటి సమయంలో మరణాలు సంభవించే రేషియో కూడా చాలా ఎక్కువగా అనిపించేది తల్లి. ఆరోగ్య శాఖ నివేదిక చూసుకుంటే అటువంటి దయనీయ పరిస్థితి ఉండేది. నెట్వర్క్ ఉండదు, రోడ్డు మార్గం ఉండదు, కనీసం విద్యుత్ కూడా ఉండదు. కానీ ఎందుకు వాళ్ళు అక్కడే ఉంటారు? మరి వాళ్ళని ఇక్కడికి జనావాసులకు తరలించవచ్చు కదా అంటే అది అవకాశం లేని పరిస్థితి. వాళ్ళు ఒప్పుకోడు, ఇలాంటి నగర జీవనాలు వాళ్ళకి పడవు. అందుకనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి నిర్ణయం. అది ఇప్పుడుది కాదు తల్లి, ఆయన ప్రచారంలో ఉన్నప్పుడే ప్రచారానికి ముందు కూడా 2014, 2019 ఆయన ఏ పదవి తీసుకోలేదు. కూటమి పార్టీలుగా ఉన్న తెలుగుదేశం, బీజేపీ వాళ్ళ గెలుపుకి ఆయన ఎంతో సహకరించాడు, ప్రచారం చేశాడు. ఆ సమయంలో అయినా సరే 5 ఏళ్ళు పార్టీ పెట్టిన తర్వాత అయినా సరే పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ గిరిజనులతోనే ఎక్కువ కలిసి ఉండేవాళ్ళు. వాళ్ళ సమస్యలు తెలుసుకునేవారు, వాళ్ళ గోడు వినేవాడు, వాళ్ళకు ఒక పరిష్కార మార్గం ఏర్పాటు చేయాలనే విధానంతో ఆయన పనిచేశాడు. అందుకనే ఆయన విధానంతోనే ఈరోజు దాదాపు పార్వతీపురం మన్యం జిల్లాలోనైతేనేమి, అల్లూరు సీతారామ జిల్లాలో అయితేనేమి దాదాపు 20 గిరిజన ప్రాంతాలను గుర్తించారు. ఇవి చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఇప్పుడు ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతాల్లోనే దాదాపు ఈ 20 గిరిజన ప్రాంతాలని మనం చెప్పుకున్న ఈ 2 జిల్లాల్లో 20 ప్రాంతాల్లోనే మహిళలు గర్భం దాల్చినప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్న మహిళలు ఎక్కువగా చనిపోవడం జరిగింది. ఇలాంటి సందర్భాన్ని ఆయన చూసి, ఆయన మనసు కలిచివేసే విధంగా ఈ ఘటనను చూసి ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందమ్మా. దాదాపు 9 రోడ్లు 50 కిలోమీటర్ల దూరం డిస్టెన్స్, అవి మండలాలకు, నియోజకవర్గ హెడ్ క్వార్టర్లకు, రాష్ట్ర హైవేలకు అనుసంధానం చేసాం. వీటన్ని లింక్ రోడ్స్ అంటారనమాట. ఒక్కొక్క రోడ్డుకి 50 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఆ రోడ్ల నిర్మాణం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఉంది. ఎందుకంటే ఫారెస్టులో నుంచి రహదారులు వేయాలి అంటే అటవీ శాఖ అనుమతులు తప్పనిసరి. అటవీ శాఖ నుంచి వచ్చే ఎన్ఓసి చాలా లేట్ అవుద్ది. అప్పుడున్న గవర్నమెంట్లు కూడా ప్రయత్నించింది. 2014, 2019 రోడ్లు వేయడానికి బాబు గారు కూడా కొన్ని ప్రయత్నాలు చేశారు. కొన్ని సక్సెస్ అయ్యాయి, ఎంబడే వచ్చాయి, కొన్ని రాలేదు. కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది ఆంధ్రప్రదేశ్లో. మనకి అటవీ శాఖ అనుమతులు వడివడిగా వస్తే
మనం అనుకున్న మన రాష్ట్రంలో 499 గిరిజన ప్రాంతాలకి సరైన రోడ్డు మార్గం ఏర్పాటైంది. సరైన రోడ్డు మార్గం ఏర్పాటైన తర్వాత ఆటోమేటిక్గా మౌలిక వసతులు ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. వాళ్ళ యొక్క జీవన విధానం పెరిగింది. వాళ్ళు ఏదైనా ఉత్పత్తులు కానీ, వ్యవసాయ ఉత్పత్తులు కానీ, అడవిలో దొరికే ఉత్పత్తులు కానీ వాళ్ళు సేల్ చేసుకోవాలన్నా, ఏదైనా సంత లాంటిది ఏర్పాటు చేసుకోవాలన్నా వాళ్ళ రాకపోకలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్లు ఆ ప్రాంతానికి వెళ్ళాలన్నా, ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అక్కడి నుంచి తీసుకురావాలన్న అంబులెన్స్లో అన్నిటికీ రోడ్డు మార్గం అనేది కీలకంగా మారింది. అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సార్, ఇప్పుడు నేను చూశాను సార్, ఒక 2 నెలల క్రితం, దాదాపు 1 నెల క్రితం కూడా కూటమి ప్రభుత్వం వాళ్ళు గిరిశిఖర క్లినిక్లు తీసుకొచ్చి ఎమర్జెన్సీ సమయంలో వాళ్ళకి అవసరం అవుతుందని చూశాను. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ రోడ్లు, రహదారి పనులు కూడా ప్రారంభిస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు గిరిజనుల గురించి ఏమన్నా ఆలోచించారా? వాళ్ళకి ఏమైనా సహాయం చేయడానికి ప్రభుత్వం తరపున ఏదైనా అడుగులు వేశారా సార్? అసలు వాళ్ళని చూసుకోవటము లేకపోతే వాళ్ళ గురించి పట్టించుకోవడం అనేది పక్కన పెడితే తల్లి, దాదాపు వాళ్ళు నడిచొచ్చి చూపించుకోవాలన్న హాస్పిటల్లో మందులు లేకుండా తయారు చేసిన పరిస్థితి అండి. ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ ఉన్నా మందులు ఉండవు. ఓపీ రాస్తాడు, మందులు బయట ప్రైవేట్ క్లినిక్ పంపిస్తాడు, ప్రైవేట్ మెడికల్ షాపులు పంపిస్తారు. మెడిసిన్ లేదు. ఏదైనా ఎమర్జెన్సీ జరిగినా కానీ దానికి సంబంధించిన డ్రగ్స్ అక్కడ ఉండవు, అందుబాటులో ఉండవు. ఎందుకంటే మనకి ఎమర్జెన్సీ మందులు ఉంటాయండి. ఏ మందులు ఉండా లేకపోయినా ఎమర్జెన్సీ మందులు ప్రతి ఒక్క పిహెచ్సిలో ఉండాలి. కానీ ఆ 5 సంవత్సరాలు ఎప్పుడూ దానికి ఆ దాఖలాలు కనిపించలేదండి. ఆ మెడిసిన్ స్టోర్ అనేది లేదు. దాదాపు బడ్జెట్కి సంబంధించి బడ్జెట్లో ఆరోగ్య శాఖ ఇంత బడ్జెట్ పెట్టామని చెప్పటమే కానీ ఎప్పుడు ఆ బడ్జెట్ని ఖర్చు చేసింది లేదు, దానికి ఇచ్చింది లేదు. ప్రైవేట్ క్లినిక్లు అంటే నెట్వర్క్ హాస్పిటల్స్ అంటారు. గవర్నమెంట్కి ఆరోగ్యశ్రీ, ఎనీ ఆరోగ్యశ్రీ దానికి సంబంధించిన తారీఫ్ ఉంటుంది. ఆ తారీఫ్ ప్రకారం ఆపరేషన్స్ కానీ ఏమైనా జరగాల్సి ఉంటుంది. దాని నెట్వర్క్ హాస్పిటల్ కూడా దాదాపు 1250 కోట్ల రూపాయలు బకాయి పెట్టి ఆయన దిగిపోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ స్ట్రెంథింగ్ జరుగుతుంది. సార్, మీరేమో ఇలా అంటున్నారు. నేను నిన్న సాక్షి పేపర్లో చూశాను, ప్రభుత్వ ఆసుపత్రిలో దూది కూడా లేదు అని చెప్పి ఒక న్యూస్ అయితే రాశారు. దీనిపై మీ స్పందన ఏంటి సార్? నిజం శ్రావణి గారు, ఎంత దౌర్భాగ్యమైన రాతలంటే అవి. కళ్ళతో చూసి అక్కడ ఉన్న విషయాన్ని రాయాలి. మరి సాక్షి తప్ప మిగతా పేపర్లు ఎందుకు రాయలేకపోతున్నాయి? ఈ విషయాన్ని ఎందుకు పోర్ట్రేట్ చేయట్లేదు అంటే ఏదో ఒకట బురద జల్లాలి. పార్టీకి కరపత్రంలాగా పనిచేసే సాక్షిలో ఏదో ఒకట బురద జల్లే వార్తలు రాసి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలి. కూటమి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టి ప్రజల్లో పలచన చేయాలనే విధానంతో ఆ పత్రిక ఆలోచిస్తుంటుంది, అలానే రాస్తుంటుంది. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు ఎంతో నిబద్ధతతో మెడిసిన్ విషయంలో కానీ, పేదలకి ఏదన్నా అనారోగ్యం వచ్చి హాస్పిటల్కి వస్తే వాళ్ళ పట్ల నిర్లక్ష్యం వహించే వైద్యులను కానీ ఆయన ఉపేక్షించడం లేదు. ఏదైనా నిర్లక్ష్యం జరిగితే ఉపేక్షించం అని వైద్యులకి, వైద్య సిబ్బందికి చెప్పడం జరుగుతుంది. ఎమర్జెన్సీ కిట్స్ మొత్తం ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి ప్రభుత్వ వైద్యశాలలో. మీరు ఏ హాస్పిటల్ విజిట్ చేసుకున్నా కానీ ఖచ్చితమైన మెడిసిన్ ఉంది. అసలు ఆ సాక్షి రాతలని పట్టించుకుంటే, సాక్షి పేపర్ని చదువుతుంటే, సాక్షి అంటే ఒక అబద్ధం అనేది జనాల్లోకి ఎప్పుడు వెళ్ళిపోయింది. అది ఓన్లీ ఒక పార్టీ కరపత్రం మాత్రమే. ఇప్పుడు ఈ గిరిజనుల విషయంలో కూడా గతంలో అతను ఏం పట్టించుకున్న దాఖలాలు లేవు. గిరిజనుల్ని గాలికి వదిలేశాడు. గిరిజన ఉద్ధరణ ఇప్పుడు జరుగుతుంది. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఇప్పుడు గిరిజన ఉద్ధరణ జరుగుతుంది. గిరిజనులకు మౌలిక వసతులు కల్పించాలని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనల్ని ఏకీభవించి వెంటనే యుద్ధ ప్రాతిపదికన అక్కడ రోడ్లు వేయాలని చెప్పి టెండర్లను పిలుస్తడం జరుగుతుంది. ఇలా రోడ్డు మార్గాలు ఏర్పడితే గిరిజన ప్రాంతాల్లో, గిరిజన ఆవాసాల్లో మౌలిక వసతులు పెరుగుతాయి, వాళ్ళ జీవన విధానం పెరిగింది. ఎట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా మంచి నాయకత్వ లక్షణాలు, చదువుల విషయంలోనూ మంచి బ్రిలియంట్గా తయారవడానికి రోడ్డు మార్గం చాలా ఎసెన్షియల్గా మారింది శ్రావణి గారు. మొత్తానికి గిరిజనులకు శుభవార్త తెలిపింది కూటమి ప్రభుత్వం. అదేవిధంగా సార్ చెప్పినట్లు కూటమి ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి గిరిజనుల మీద ఉన్న ప్రేమ అయితే సార్ వ్యాఖ్యల్లో కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే.